హాయ్ ఫ్రెండ్స్! నేను మీ సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి హెల్తీ మునగాకు రైస్. ఇది లంచ్ బాక్సులకి చాలా బావుంటుందండి. ఎక్కువ మసాలాలు, ఎక్కువ నూనె లేకుండా కొంచెం స్పైసీగా, కొంచెం కమ్మగా ఉండేటట్లు చేసుకుందాం. ఈ మునగాకు సర్వరోగ నివారణగా చెప్తారు కదా! దీన్ని డైలీ కాకపోయినా వారానికి 1, 2 సార్లు తీసుకోవటం వలన ఎక్స్‌ట్రార్డినరీ హెల్త్ బెనిఫిట్స్‌ని పొందవచ్చు మనం. ఇందులో ఉన్నన్ని హెల్త్ బెనిఫిట్స్ మరి వేటిల్లో లేవని చెప్పుకోవచ్చు నిజంగానే. దీన్ని గ్రీన్ గోల్డ్ అని కూడా అంటారండి. గోల్డ్ ఎందుకని మనం యేసుకుంటే అందంగా కనిపిస్తాం. కానీ దీన్ని తింటే ఎన్ని హెల్త్ బెనిఫిట్సో కదా! నిజంగా అనటం సమంజసమే కదా! దీన్ని తినాలి అంటే రోజు మంచి టేస్టీగా ఉండాలి కదా! దీన్ని తయారు చేసుకోవటానికి ముందుగా మనం తెచ్చుకున్న మునగాకుని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలి. అది ఆరుతూ ఉన్నది. ఈలోపు మనం పాన్ పెట్టి అందులో ఒక గుప్పెడు పల్లీలు వేసి కొంచెం వేగనివ్వాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు, ఇవి కొంచెం వేగిన తర్వాత ఒక స్పూను నువ్వులు వేసి వీటిని చిటపటమనే వరకు వేయించుకోవాలి. ఇవి చిటపటమన్నప్పుడే ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసుకుందాం. ఇవి మొత్తం కొంచెం వేగాలి. ఇవి వేగుతూ ఉన్నప్పుడు మళ్ళీ మనం స్పైసీనెస్ కోసం ఒక 2, 3 ఎండుమిర్చిని వేసుకున్నాం. ఇంకా కమ్మగా తిందాము, కారం వద్దనుకున్న వాళ్ళు ఒక్కటేసుకోండి చాలా సరిపోతుంది. మనం చివర్లో కొంచెం మిరియాల పొడి కూడా వేస్తాం. అందుకని ఒకటేసుకున్నా సరిపోతుంది. ఇది మునగాకు మనం కడిగి ఆరబెట్టుకున్నది. 50 గ్రాములు మునగాకులోండి 200 ఎంఎల్ పాలలో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇంత ఎక్కువ కాల్షియం ఉన్న ఇంగ్రీడియెంట్ ఇంకేముంది చెప్పండి. మనం జనరల్‌గా పాలలో కాల్షియం ఎక్కువుందనుకుంటాం కదా! కానీ అవి ఎలాంటి పాలో అందులో ఉంటుందో ఉండదో కూడా తెలీదు. కానీ ఇది ఒరిజినల్ కాల్షియంనందించే ఇంగ్రీడియెంట్. దీన్ని చక్కగా మునగాకు వేసి వేగిన తర్వాత ఇంక దించుదాం అనుకున్నప్పుడు ఒక 4 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం చింతపండు వేసుకుందాం. ఈ చింతపండు ఎందుకంటే అండి మన మునగాకుకి కొంచెం చేదు అనేది ఉంటుంది కదా! ఆ చేదు పోవటానికనమాట. అక్కర్లేదనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని మిక్సీ జార్‌లోకి తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మనం ఈ పొడిని తయారు చేసి పెట్టుకుంటే అండి ఎప్పుడైనా మనకి అన్నం మిగిలినప్పుడు అలాంటప్పుడు గూడా చేసుకోవచ్చు. కొంచెం క్వాంటిటీ ఎక్కువలోనే చేసుకొని పెట్టుకోవచ్చు. మునగాకు మనకెప్పుడు దొరకదు గదా! ఎప్పుడన్నా దొరికినప్పుడు ఇలా చేసి పెట్టుకోవచ్చు. ఇది మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు పాన్ పెట్టి అందులో కొంచెం 2, 3 స్పూన్లు ఆయిల్ వేసేసుకొని, ఇది కాగిన తర్వాత ఇందులో పోపేసుకుందాం మనం. పచ్చిశనగపప్పు ఒక స్పూను, మినపప్పు ఒక స్పూను వేసుకొని ఇవి మంచి కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అలా ఇవి వేగిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలు, అలాగే ఇవి చిటపటమన్న తర్వాత జీడిపప్పు కొన్ని వేసుకుందాం. ఇవి మన ఇష్టం అనమాట. నేను 10, 12 వేశాను. ఇవి కొంచెం వేగుతూ ఉన్నప్పుడే ఇందులో ఒక ఎండుమిర్చి తుంపు వేసి, మంచి గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి వీటిని. అంటే జీడిపప్పు బాగా ఫ్రై అవ్వాలనమాట. ఇవి ఫ్రై అవుతున్నప్పుడే ఒక 2 పచ్చిమిర్చిని కట్ చేసి చీలికల్లాగా చేసి అవి వేసుకున్నాం. కరివేపాకు వేసాం. ఇవన్నీ కొంచెం ఫ్రై అవ్వాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్‌ని వేస్తున్నాం. 200 గ్రామ్స్ రైస్‌ని ఉడికించానండి నేను. ఇవి బాగా ఫ్రై చేయాలి ఇందులో. కొంచెం మీడియం ఫ్లేమ్‌లో ఉంచేసి దీన్ని బాగా కలిపిన తర్వాత ఇందులో ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఈ మునగాకు పౌడర్‌ని వేసేసుకోవాలి. ఇది మొత్తం వేసుకున్న తర్వాత ఇది అన్నానికి బాగా పట్టేటట్లు కలపాలి. ఇప్పుడు మన రుచికి తగినట్టు సాల్టు, అలాగే కొంచెం స్పైసీనెస్ కోసం కొద్దిగా మిరియాల పొడి వేస్తున్నాను నేను. ఇంకా అంత స్పైసీ వద్దనుకున్న వాళ్ళు దీన్ని స్కిప్ చేసేయండి. ఇది కూడా వేసిన తర్వాత ఒక్క స్పూను నెయ్యి గనక వేసి కలిపామంటే దీని టేస్ట్ అసలు అదిరిపోతుంది. ఈ స్మెల్‌కే నోరు ఊరిపోతుంది. ఆకలి కూడా వేస్తుంది. ఎంత బావుందో కదా చూడటానికి కూడా. దీన్ని ఫ్లేమ్ మీద ఉంచినప్పుడే కొంచెం ఇలా టాస్ చేస్తే ఇంగ్రీడియెంట్స్ అంతా రైస్‌కి బాగా పడతాయి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్‌లోకి తీసుకుందాం. గ్రీన్ గోల్డ్ రైస్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇలాగే తినేయొచ్చు. మనం పులిహోర ఎలా తింటామో అలాగే తినేయొచ్చనమాట. కావాలి అనుకున్న వాళ్ళు కొంచెం ఏదైనా రైతా అలాంటిది తీసుకోవచ్చు. మనం ఈ కమ్మని గ్రీన్ గోల్డ్ రైస్ మీకు నచ్చిందా? మీరు ట్రై చేస్తారా? తప్పకుండా ట్రై చేయండి. మీ ఫీడ్‌బ్యాక్ నాతో షేర్ చేసుకోవటం అస్సలు మర్చిపోవద్దు. ఈ మునగాకులో ఉండే అధిక కాల్షియం వల్ల మనకి బోన్స్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. కీళ్ళ నొప్పులు అవన్నీ తగ్గుతాయి. లేడీస్ ప్రాబ్లమ్స్‌కి మంచి నివారణోపాయం అండి. తప్పకుండా ట్రై చేస్తారుగా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.